శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చివరి వచనాన్ని మనం చదువుకుందాం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తరువాత మిమ్మను నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి తలంపులు మనకి అనువయింపజేస్తూ మన భవిష్యత్తుకు దేవుడు మన పట్ల కలిగినటువంటి ప్రణాళికను ఈ వచనం ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ మనం గ్రహిస్తే చాలా శ్రేష్టమైనటువంటి తలంపులు ఉన్నాయి. ఆ తలంపులు ఏంటంటే, ఆ కాలమున మీరు చూచుచుండగా, అంటే ఈ కాలమున మీరు చూచుచుండగా చెరలో నుండి నేను మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను అంటున్నాడు. అంటే చెర అంటే సమస్యలు, బాధ, నిట్టూర్పు, నిందలు, కష్టాలు, కన్నీళ్లు, ఆ చెర అనేటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని రప్పించబోతున్నాడు. దేవుడు మనల్ని విడిపించబడబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఉద్యోగరీత్యా కావచ్చు, కుటుంబరీత్యా కావచ్చు, పరిస్థితుల రీత్యా కావచ్చు, ఒకవేళ చెరలాంటి బంధకాల్లో, చెరలాంటి పరిస్థితుల్లో, చెరలాంటి వేదన, బాధ, నిట్టూర్పు కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్న దేవుడి ఉదయం నీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను రప్పించబోతున్నాడు, విడిపించబోతున్నాడు అనేటువంటి సత్యం. మరొక తలంపు ఏంటంటే, మిమ్మును సమకూర్చి తరువాత మిమ్మును నడిపిస్తాను అంటున్నాడు. మిమ్మల్ని ఆ చెర నుండి విడిపించేసి రప్పించేసి ఒక దగ్గర సమకూరుస్తాను. అంటే ఒకవేళ పరిస్థితుల చేత దూరం అయిపోయావేమో, అయిన వారికి, స్నేహితులకి, బంధువులకి మరి దూరం అయిపోయావేమో, దేవుడు మరలా నిన్ను ఒక దగ్గరికి సమకూర్చబోతున్నాడు. నీ వారి దగ్గరికి, నీ ఇంటి వారి దగ్గరికి, నువ్వు చెందవలసినటువంటి వారి దగ్గరికి ఆయన వారిని నీ దగ్గరికి తీసుకొచ్చి, లేకపోతే నిన్ను వారి దగ్గరికి తీసుకొచ్చి ఒక దగ్గర సమకూర్చబోతున్నాడు ఆయన. మరొక తలంపు ఏంటంటే, భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును, అందరి దృష్టి నిన్ను చూస్తూ ఉండగా, నీ స్థితిని చూస్తూ ఉండగా, ఒకవేళ అందరూ అనుకుంటున్నారేమో, ఓ ఇలాగా అలాగా దేవుని కొరకు జీవిస్తున్నా, దేవుని బిడ్డగా ఉంటుంది, ఇంత ఉంటున్నా, అర్థం చేస్తున్నా, ఏంటి పరిస్థితి అని. కానీ దేవుడు అంటున్నాడు, వారందరూ చూస్తూ ఉండగా నీకు ఖ్యాతిని, మంచి పేరును దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు చెరలాంటి పరిస్థితుల నుంచి నిన్ను విడిపిస్తాడు. నిన్ను ఒక దగ్గరికి, నీకు చెందవలసినటువంటి వారి దగ్గరికి నిన్ను సమకూరుస్తాడు. నీకు వారందరూ చూస్తూ ఉండగా, వారందరి కనులు నిన్ను చూస్తూ ఉండగా నీకు ఖ్యాతి, మంచి పేరును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ లేఖనం ఈ ఉదయకాల సమయంలో మనందరి జీవితంలో దేవుడు స్థిరపరిచి నెరవేరుస్తూ ఆయన సఫలతను మన పట్ల సమకూరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు, నన్ను ఘనపరచు వానిని నేను కూడా. దేవుడు ఏం చేస్తాడు? మనం ఆయన ఘనపరిస్తే మనల్ని దేవుడు ఏం చేస్తాడనేటువంటిది ఆ ఆన్సర్ని మీరు మన యొక్క టీఎల్సీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సింది మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాగ్దాన సందేశం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు దేవా. ఈ ఉదయం ఎందరైతే నా తండ్రి చెరలాంటి బాధలు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లతో ఉన్నటువంటి వారిని మీరు రప్పించబోతున్నందుకు, మీరు విడిపించబోతున్నందుకు వందనాలు ప్రభువా. విడిపించి వారిని సమకూరుస్తానన్నారు ప్రభువా. వారు మరి చూచుచుండగా నా తండ్రి అయ్యా, వారికి ఖ్యాతిని, మంచి పేరును నేను మీకు ఇస్తాను మీరు సెలవిచ్చాను ఆయన. ఇప్పటి వరకు నా తండ్రి అవమానాలతో, నిందలతో, నిట్టూర్పుతో నాయన ఏ ఎదుగు లేకుండా, ఏ అభివృద్ధి లేకుండా, ఏ ఆశీర్వాదం లేకుండా నాయన అన్ని విషయాలు నేను భౌతికంగా కృంగిపోయినటువంటి వారితో దేవా మీరు స్పష్టంగా ఈ ఉదయం జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభువా. దేవా, ఈ లేఖనాన్ని ఎత్తిపట్టిన నిరీక్షణతో ప్రార్థించేటువంటి ఆత్మీయ స్థితిని, ఆ భారాన్ని ఇంకెక్కువగా మాకు అనుగ్రహించండి దేవా. ఆశకున్నటువంటి ప్రాణం తృప్తిపరిచేవారు, వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన వారిని స్థిరపరిచి నెరవేర్చేటువంటి తండ్రివి నా ప్రభువా. అటు రీతిగా నాయన ఈ ఉదయం నాయన మీ బిడ్డల జీవితాన్ని మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇది నుంచి చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాలు, బాధ్యతలు మీరు తోడుగా ఉండండి దేవ. ప్రతి బిడ్డకు నాయన నెమ్మదిని, సమాధానాన్ని, సమృద్ధికరమైనటువంటి మేళ్లతో
మీ లేఖనానుసారమైనటువంటి దీవెనలతో స్థిరపరిచి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.